హలో గైస్, నా పేరు మాత్రం ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా వాడచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫైనల్గా ఈ నందూస్ వరల్డ్ సిఓఏ స్కామ్ ఏదైతే ఉందో ఇంకా దీనికి ఆల్మోస్ట్ ఇంకా మనం దీని గురించి ఇంకా పట్టించుకోవాల్సిన అవసరం లేని ఒక సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయిపోతుంది. మోస్ట్లీ నేను కూడా దీని గురించి తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకు అంటే జనరల్గా వాళ్ళు కూడా ఇప్పుడు ఏమి రియాక్ట్ కావట్లేదు అండ్ వాళ్ళు కూడా అసలు ఏమీ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రియాక్ట్ అంటే పోనీ అట్లీస్ట్ అంటే వాళ్ళు ఏవైతే మాట్లాడాలనుకుంటున్నామో మనం అవి కాకుండా అవి తప్ప అన్నీ మాట్లాడారు కాబట్టి మనకి కూడా ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఓవరాల్గా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా అక్కడ జెన్యున్గా జరుగుతుందా లేదా మొత్తం అనేది కూడా మనకు ఐడియా లేదు అసలు. సో అందువల్ల ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం 100% బిలీవ్ చేయలేని ఒక సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ ఓవరాల్గా. ఏంటంటే ఇట్లా ఒక వీడియో అనేది పెట్టారు, జస్ట్ ఒక ర్యాండమ్ రెస్పాన్స్ లాగా, ఇక అంతే. ఇంకా అంతకుమించి ఇంకేలా అది కూడా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఫేస్ చేసేంత మేబీ కాన్ఫిడెన్స్లో లేరేమో. సో అంత కాన్ఫిడెన్స్లో ఉండుంటే మేబీ వాళ్ళే వచ్చి ఫేస్ చేస్తును. సో ఇప్పటికీ కూడా ఈ కేసులో చాలా అంటే చాలా డీటెయిల్స్ మిగిలిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ కేసు అయితే నమోదైందంట, మళ్ళీ కేసు వచ్చిందంట. అండ్ ట్విస్ట్ ఏంటంటే చాలామంది బయటకు వస్తున్నారు, మేము బాధితులమే అని చెప్పి. ఈవెన్ మీడియాలో కూడా వస్తున్నాయి బయటికి, బిగ్ టీవీలో కానీ లేదంటే వేరే ఛానల్స్లో కానీ బయటకు వస్తున్నాయి. సో మీడియాలోకి వచ్చి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ కూడా మేము ఇలా మోసపోయాం, అలా నష్టపోయాం, ఇలా మోసపోయాం అని చెప్పి చెప్తున్నారు. సో ఇంతమంది బాధితులు వస్తున్న చోట కూడా మళ్ళీ మరో పక్క వాళ్ళైతే అంతే కాన్ఫిడెంట్గా ఉండడం అనేది ఓకే, కొంచెం హాస్యాస్పదమైన సిచ్యువేషన్. బట్ ఓకే, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో ఫర్దర్గా, ఎంతవరకు దీన్ని లాగుతారో లేదంటే లాగకుండా ఊరుకుంటారో ఏమో చూద్దాం. అయితే బాధితులు ఎవరు కూడా వాళ్ళ డీటెయిల్స్ మోస్ట్లీ రివీల్ చేయట్లేదు, వాళ్ళ ఫేసెస్ కూడా రివీల్ చేయట్లేదు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే ఆల్రెడీ ఒక కేసు పడినప్పుడు కూడా వీళ్ళు చాలా ఈజీగా తప్పించేసుకొని ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తోనో లేదంటే వేరే వాటితోనో ఏదో ఒక దాంతో ఈజీగా పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ హ్యాపీగా ఇప్పుడు యూకేకి వెళ్ళిపోయి ఉన్నారు, బాగానే ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళతో మనకెందుకు? సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అది వీళ్ళు ఇచ్చిన డబ్బులే, మళ్ళీ వీళ్ళు ఇచ్చిన డబ్బులే వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో వాటిని మళ్ళీ ఇంకెవరికైనా ఇచ్చి వీళ్ళ మీదకి మనుషులు పంపిస్తే ఇబ్బంది కదా అని చెప్పి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఫేస్లు అవి కవర్ చేసుకుంటున్నారు. మోస్ట్లీ ఎవరు కూడా ఫేస్ అయితే రివీల్ చేయట్లేదు. చాలామంది ఈవెన్ మీడియా కనబడినా కూడా వాళ్ళు కూడా ఫేసెస్ బ్లర్ చేయమని అడుగుతున్నారు, లేదంటే మాస్కులు పెట్టుకొని వస్తున్నారు, క్యాబ్లు అలా ఉంటున్నాయి. మొత్తం మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఫేస్లు మోస్ట్లీ కవర్ చేసుకునే ఉంటున్నారు, రివీల్ చేయట్లా. సో ఆ సిచ్యువేషన్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి. సో ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళ మీద ఇండియాలో కేసులు పడవు, ఒకవేళ పడినా వాళ్ళకి వర్తించవు అని చెప్పి మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ చాలా జెన్యున్గా కన్సర్న్ క్రియేట్ చేస్తున్న పాయింట్ ఏంటి అంటే, వీళ్ళకి ఒక ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉంది, అది బేసిక్గా పర్సనల్ అకౌంట్ అది. సో ఈ బ్యాంక్ అకౌంట్కే మోస్ట్లీ ఫండ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. అది ఐసిఐసిఐ ఇండియన్ అకౌంట్. సో యూకేకి సంబంధించిన అకౌంటో లేదంటే యూకేకి సంబంధించిన ఫర్మ్ రిలేటెడ్ అకౌంట్ కాదు అనమాట. వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది కొంతమందితో, అందరితో మనం చెప్పలేం, బట్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేయించుకున్నది ఆ అకౌంట్కి అనమాట. ఇప్పుడు జనరల్గా ఒక ఫర్మ్ ఓపెన్ చేయాలంటే, లైక్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాలి అంటే దానికి రిలేటెడ్గా ఒక కరెంట్ అకౌంట్ ఉండాలి. ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంటుంది. సో ఆ కంపెనీ బ్యాంక్ అకౌంట్ ఏమైంది, సో ఫర్మ్ ఏమైంది, అది తెలియకుండా ఉందన్నమాట. అది ఇక్కడ ప్రాబ్లం అయిపోతుంది. సో ఆ ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఫర్మ్ రిలేటెడ్గా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. సో దానికి ట్రాన్స్ఫర్లు కూడా జరిగాయి. ఎందుకంటే కొంతమంది పౌండ్స్లో ట్రాన్స్ఫర్ చేశారు. సో పౌండ్స్లో ట్రాన్స్ఫర్ అంటే అక్కడికి అనమాట. రూపీస్లో ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళందరూ కూడా ఇండియన్ బ్యాంక్ అకౌంట్లకి పంపినట్టు మోస్ట్లీ. సో ఇండియాలో ఒకవేళ వీళ్ళకి సంబంధించిన అసలు చట్టాలే లేవు, ఇండియాలో వీళ్ళకి చట్టాలు వర్తించవు అవి ఇవి అనుకున్నప్పుడు వై ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్? సో ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ వాడినందుకైనా సరే ఇండియన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కిందకి ఇది వస్తుందా రాదా, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇది నిజంగా పెద్ద క్వశ్చనే. ఇప్పుడు జెన్యున్గా ఆ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో అనురాధ గారు, ఆవిడ చెప్పింది ఏదైతే ఉందో, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ చూస్తే యూజువల్లీ వాళ్ళకి నిజంగానే కేసు పెట్టిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికో లేదంటే ఇమీడియట్గా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికో లేదా అట్లీస్ట్ వాళ్ళని ఇండియాకి అర్జెంటుగా రమ్మని నోటీస్ ఇవ్వడానికో దేనికి లేదు. బికాస్ దే ఆర్ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు, దే ఆర్ ఎన్ఆర్ఐలు కూడా కాదు, దే ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్, అది కూడా కాదు. ఆవిడ అదే చెప్పింది కదా క్లియర్గా, వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా కాదు, అసలు ఇండియన్సే కాదు, వాళ్ళు అవుట్ రైట్ యూకే పీపుల్. సో అక్కడ పాస్పోర్ట్ ఉంది, అక్కడ సిటిజన్స్ వాళ్ళు కంప్లీట్గా.
సో ఓకే, నో ఇష్యూస్. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏదంటే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు కాబట్టి ఇంకా అక్కడే ఉండిపోతున్నారు, ఓకే. బట్ ఏమంటే వ్యూవర్షిప్ మటుకు తెలుగు వాళ్ళది కావాలి, అందుకని చెప్పి ఛానల్ అయితే పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల రీచ్ వచ్చింది. రీచ్ రావడం వల్ల ఆవిడ పాపులర్ అయింది, ఆవిడతో పాటుగా హస్బెండ్ పాపులర్ అయ్యారు. అలా పాపులర్ అయ్యి ఓవరాల్గా వాళ్ళకి ఇది ఒకటి ఉంది అని తెలుసుకొని అలా కాంటాక్ట్ అయ్యి అలా డబ్బులు కట్టి అలా మోసపోయి ఇదంతా కూడా జరిగింది. సరే, ఓకే. సో ఇప్పుడు ఈ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ని మరి అట్లీస్ట్ ఫ్రీజ్ చేస్తారా? ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బ్యాంక్ అకౌంట్ అయినా ఫ్రీజ్ చేస్తారా? లేదంటే వాళ్ళు ఫండ్స్ మొత్తం ఆల్రెడీ తోడేశారా అందులో వచ్చి, అది కూడా మనకు తెలియదు కదా. సో ఈ పంపిణీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ తీసుండొచ్చు, వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు. వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తే అవైనా ఫ్రీజ్ చేయొచ్చు. జనరల్గా ఇది సైబర్ క్రైమ్ కింద కనుక కన్సిడర్ చేస్తే వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తే అదైనా ఫ్రీజ్ చేయొచ్చు. కానీ అదైనా జరుగుతుందా? అలా జరిగిందా లేదా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు డైరెక్ట్గా క్యాష్ విత్డ్రా చేస్తారు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు కదా. మేబీ వాళ్ళు ఇలా కూడా ఆలోచించవచ్చు, రేపు పొద్దున్న ఎప్పుడైనా మన మీద ఎవరైనా కేసు వేస్తే ఈ అకౌంట్కే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి కాబట్టి ఈ అకౌంట్ నుంచి వేరే వేరే ఏ అకౌంట్లకి అయితే ట్రాన్స్ఫర్లు జరిగాయో పెద్ద పెద్ద నెంబర్లు, ఆ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అవుతాయి కదా. ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా క్యాష్ విత్డ్రా చేసుకోండి అనే కాన్సెప్ట్ కూడా చెప్పొచ్చుగా. సో డైరెక్ట్ క్యాష్ విత్డ్రా చేస్తే ఇంకా అది ఫ్రీజ్ చేసినా ఉపయోగం లేదు, వేరే దేన్ని ఫ్రీజ్ చేయలేరు ఈ అకౌంట్ కాకుండా. సో అది ప్రాబ్లం. సో అలా కూడా మేబీ ఏదైనా జరిగి ఉండొచ్చు. సో ఆ అకౌంట్ మరి దాని రిలేటెడ్గా ట్రాన్సాక్షన్స్ మరి అట్లీస్ట్ పోలీసులు అయినా తీసుకుంటారా లేదా? మళ్ళీ వేరే కేసులు కూడా ఏవో పడ్డాయి అంటున్నారు. మరి అట్లీస్ట్ అప్పుడైనా సరే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్లు అవి తీసుకుంటారా లేదా? సో అదొకటి ఉంది మెయిన్ కన్సర్నింగ్ పాయింట్. ఇది బేసిక్. ఇంకొకటి, ఈ అకౌంట్ 2024 నుంచి కూడా ఆపరేషన్లో ఉంది. సో 2024లో ఆపరేషన్లోకి వచ్చింది. అండ్ తర్వాత కొన్ని నెలలకే ఈ పంచల ఫంక్షన్ ఏదో జరిగింది. సో ఈ పంచల ఫంక్షన్ జరగడానికి ఈ బ్యాంక్ అకౌంట్కి కూడా ఖచ్చితంగా ఏదో రిలేషన్ ఉంది అనే ఒక డౌట్ అయితే వస్తుంది చాలామందికి. అంటే డిపెండ్స్ కదా ఇప్పుడు, ఎందుకంటే దీనికి ఏదైతే ఫండ్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయో ఆ ఫండ్స్ అన్నీ ఉపయోగించి మేబీ ఆ ఫంక్షన్ చేసి ఉండొచ్చు. లేదంటే ఆ ఫండ్స్ ఉపయోగించి వాటిని మేబీ ఇక్కడ ఎవరికైనా ఇచ్చి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పౌండ్స్ రూపంలో తీసుకొని ఉండొచ్చు. అది అంటే తక్కువ అమౌంట్లకి అయితే ఏం కాదు, బట్ పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఇది హవాలా కింద కూడా వస్తుంది. సో పెద్ద అమౌంట్లో ట్రాన్సాక్షన్ కనుక జరిగితే ఒక 1 crore అట్లా కనుక జరిగితే ఇది హవాలా కిందకు వస్తుంది. సో అది కూడా ఒక రకంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్ మళ్ళీ. సో ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఇక్కడే ఇస్తారు, ఇక్కడ వేరే వాళ్ళకే ఇస్తారు, అక్కడ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. సో అలా అనమాట. ఈ 1 కోటి రూపాయలు 2 కోట్లకి ఈ నోట్లు ఏమి ఇవ్వలేండి. 10 రూపాయల నోటు 20 రూపాయల నోటు ఇచ్చి ఈ నోటు అక్కడ చూపిస్తేనే ఇస్తారా? ఏముండవు. సింపుల్గా అంతా తెలిసిన వాళ్ళ మధ్య డీల్స్ జరుగుతుంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అలా ఏమైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నారా? అదొక డౌట్ ఉంది. అంటే మనం చెప్పలేం ఇది జరిగిందా లేదా అనేది మనం చెప్పలేం, కానీ ఇలా కూడా జరిగే ఛాన్స్ ఉంది. అండ్ 2024 నుంచి యాక్టివ్లో ఉంది అకౌంట్. అండ్ ఆ తర్వాత ఈ పంచల ఫంక్షన్ అంతా కూడా జరిగింది కదా. సో ఆ తర్వాత కూడా మళ్ళీ చాలామంది పంపారు. ఎందుకంటే ఈ ఇష్యూ మొదలైంది ఒక 5-6 నెలల క్రితం. అది ఎప్పుడు 2025 ఎండింగ్ వచ్చేసరికి, అంతేనా? సో 2025 డిసెంబర్లోనో నవంబర్లోనో లేదంటే జనవరిలోనో ఎప్పుడో జరిగింది. సో ఈ టైం లైన్లో జరిగింది తప్పిస్తే అంతకు ముందు కాదు కదా. సో అంతకు ముందు జరగలేదు కదా. అంతకు ముందు దాకా వీళ్ళ బిజినెస్ బాగానే నడిచినట్టే కదా అప్పుడు. సో ఎన్ని ప్రైవేట్ అకౌంట్స్, ఎన్ని ప్రైవేట్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి నాకు ఒకటి అర్థం కాలేదు, ఇఫ్ ఒకళ్ళు వీళ్ళు నిజంగానే ఏజెన్సీ అయినట్టయితే వాళ్ళకి ఎందుకు అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు? వీళ్ళు ఓన్లీ మీడియేటింగ్ మాత్రమే చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ఆవిడే చెప్పారు, ఆ లాయర్ గారే చెప్పారు, వీళ్ళు ఓన్లీ మీడియేటింగ్ ఏజెన్సీ మాత్రమే, కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి, వీళ్ళు ఏమీ జాబ్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు జస్ట్ మీడియేటింగ్ మాత్రమే, వీళ్ళు వేరే కంపెనీస్తో మాట్లాడతారని చెప్పారు. సో ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా మిస్ అయ్యారు యాక్చువల్లీ. సో దానికోసం ఏజెన్సీస్ డబ్బులు తీసుకుంటే అది అని. యాక్చువల్గా ఏజెన్సీస్ ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ నుంచి కాకుండా కంపెనీస్ నుంచి డబ్బులు తీసుకుంటాయంట యూకేలో. అది కాన్సెప్ట్ అక్కడ. అంటే నేను ఇలాగా ఒక సర్టిఫైడ్ ఒక టాలెంటెడ్ ఇండివిజువల్ని మీ దగ్గర తీసుకొస్తున్నా, సో మీరు దానికి నాకు ఎంతో కొంత కమిషన్ ఇవ్వాలి. సో అది ఆ కమిషన్ ఏదైతే ఉందో అది కంపెనీస్ నుంచి తీసుకుంటాయంట, ఇండివిజువల్స్ నుంచి కాదంట, ఎంప్లాయీస్ నుంచి కాదంట, ఎంప్లాయర్స్ నుంచి తీసుకుంటారంట. సో మరి ఇంకా అది కూడా ఎట్లా మిస్ అయ్యారో ఇంకా మరి వాళ్ళకే తెలియాలి. సో తర్వాత అదే అంటున్నాను కదా, ఇప్పుడు వీళ్ళు నిజంగా ఓన్లీ మీడియేటింగ్ ఏజెన్సీ అని అనుకుందాం. పోనీ సరే, ఓన్లీ మీడియేటింగ్ ఏజెన్సీ అబ్బా, ఇంకేమీ తెలియదు పాపం. ఇంకా మీడియేటింగ్ పని చేసిన తర్వాత ఇంకా నోట్లో వేలు పెట్టినా కొరకరు అంతే. అంటే ఇది ఒక్క పని, ఇంకేమీ తెలియదు, అలా ఉన్నారు అనుకుందాం పోనీ. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా ఓన్లీ మీడియేటింగ్ అయితే అన్ని కంపెనీలు ఎందుకు? ఒక కన్సల్టెన్సీ సరిపోద్ది కదా, ఒక ఏజెన్సీ సరిపోద్ది కదా. వీళ్ళు ఇన్ని ప్రైవేట్ లిమిటెడ్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే అన్లెస్ వీళ్ళు COS ఇష్యూ చేయడానికి కాకపోతే. అంటే అది ఒక క్వశ్చన్, జెన్యూన్ క్వశ్చనే నాకు అది.
సో దానికి నా దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వరు. ఎందుకంటే ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. ఈవెన్ ఆ నందు అన్న ఆవిడ మాట్లాడట్లేదు, ఆ మధుకర్ అన్న వ్యక్తి వచ్చి మాట్లాడట్లేదు. బేసిక్గా మొత్తం ఇష్యూ అంతా కూడా ఈ మధుకర్ అన్న వ్యక్తి గురించి. యాక్చువల్గా మధుకర్ అన్న వ్యక్తి బేసిక్గా నందన గారి హస్బెండ్. సో ఆయన బేసిక్గా ఇదంతా కూడా చేశాడు. అండ్ అదంతా కూడా ఈవిడకి ఏదైతే వ్యూవర్షిప్ రీచ్ ఉందో దాని కారణంగా జరిగిందనే పాయింట్ ఉంది. సో ఈ వ్యూవర్షిప్ రీచ్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని కారణంగా ఆవిడ పేరు వస్తుంది. కానీ బట్ జనరల్గా చేసిందంతా కూడా ఆవిడ, అతను. బట్ అతని గురించి ఎక్కడా కూడా స్పందించట్లేదు. బేసిక్గా పోనీ అతనైనా వచ్చి మాట్లాడాలి, అతను కూడా ఏం మాట్లాడలేదు. అతననే వ్యక్తి అసలు ఎలా తెలిసాడంటే మరి ఈ ఛానల్ త్రూనే కదా. సో అతను కూడా వచ్చి మాట్లాడాలి కానీ మాట్లాడలేదు. సో అతని గురించి ఏం మాట్లాడకుండా మొత్తం ఈవిడ గురించి మాట్లాడారు. అండ్ ఈవిడ ఎదుగుతుంటే ఓర్చుకోలేకపోతున్నాం అనేదని చెప్పి. సో ఏందో ఆవిడ ఎదిగితే మనం గర్వపడాలంట. పడండి అందరూ భుజాలు తడుముకోండి, శభాష్ నందన అని చెప్పి ఇట్లా తడుముకోండి భుజాలు, అంతే. మరి ఏం చెప్తాం, ఆవిడ అని చెప్తుంది మరి ఇంకా. సో క్వశ్చన్ ఏంటంటే ఇన్ని అకౌంట్లు ఎందుకు, అంటే ఇన్ని కంపెనీస్ ఎందుకు? 9 కంపెనీలు ఉన్నాయి, 2 క్లోజ్ అయిపోయాయి, 7 ఉన్నాయి. ఆ 7 4కి లైసెన్స్ ఉంది. ఎందుకు నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కూడా ఇట్లాగా వేరు అంటే ఈ మిడిల్ మ్యాన్ వర్క్స్ ఏవైతే ఉంటాయో చేస్తారు. పర్టికులర్గా ఇలా జాబ్ అనే కాదు కానీ ఇలా ఏమో మిడిల్ మ్యాన్ వర్క్స్ అనేవి చేస్తుంటారు వేరు డిపార్ట్మెంట్స్లో. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఒక కంపెనీయే పెడతారు, ఆ కంపెనీనే కావాలంటే ఎక్స్పాండ్ చేసుకొని మల్టిపుల్ స్టాఫ్ను పెట్టుకొని ఏదో చేసుకుంటారు. ఒక పని పెరిగిందంటే, అంటే వచ్చేటోళ్ళు పెరిగారు, వేరే కంపెనీస్ పెరిగాయి ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి అన్నట్టయితే అప్పుడు ఏం చేస్తారు, దాన్నే ఎక్స్పాండ్ చేస్తారు, ఆఫీస్ పెద్దది చేస్తారు, స్టాఫ్ని హైర్ చేసుకుంటారు. అది మానేసి ఇన్ని ప్రైవేట్ లిమిటెడ్లు ఎవరైనా పెడతారా? మళ్ళీ దానికి బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, కరెంట్ అకౌంట్లు, మళ్ళీ కరెంట్ అకౌంట్లు అన్నింటినీ హ్యాండిల్ చేయాలి, మినిమం బ్యాలెన్స్లు ఉంటాయి. ఇండియాలో ఉంది, మరి యూకే సంగతి నాకు తెలియదులేండి కానీ బట్ చెప్తున్నా నార్మల్గా. సో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇన్ని పంచాయతీల మధ్య అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఏమో నాకు అది అర్థం కావట్లే. సో ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే బేసిక్గా వీళ్ళు కూడా మేబీ జాబులు ఇవ్వడం కోసం, జాబులు ఇప్పిస్తాం అన్న పేరుతో వీళ్ళ కంపెనీలు చూపించుకొని మేబీ ఏమైనా ఇలా చేశారా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇప్పుడు మేబీ అదే జరిగి ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా కొన్ని మెసేజెస్ మనం చూసాం, లైక్ డబ్బులు పంపిన తర్వాత నుంచి కూడా ఫోన్లు ఎత్తకపోవడం, మెసేజ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాటి కోసం అని చెప్పి వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏమైనా చూపించుండొచ్చు. వీళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల పేర్లే చూపించి ఇదిగో పలానా కంపెనీలో ఉంది అని చెప్పి ఆ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా చూపించి ఇది ఇక్కడ సో యూకేలో ఈ ప్లేస్లో రిజిస్టర్ అయిందని చెప్పి అట్లా ఏమైనా వీళ్ళ ఏజెన్సీ త్రూ డబ్బులు అవన్నీ తీసుకొని అవి ఏమైనా చేశారా, అదొక పాయింట్ అయితే ఉందన్నమాట ఓవరాల్గా. సో అట్లాగా అలా జరిగి ఉండొచ్చేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఎందుకంటే నిజంగా జెన్యున్గా ఒక ఏజెన్సీ మీరే ఆలోచించండి, పోనీ ఒక ఏజెన్సీ నడిపే వ్యక్తికి 4 ప్రైవేట్ లిమిటెడ్లు ఎందుకు? అంతే కదా లాజిక్ కదా. పోనీ ఏజెన్సీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం, మిగతాయి అది ఒక క్వశ్చన్ ఉంది, జెన్యున్గానే ఉంది. సో దాని గురించి కూడా పెద్దగా ఎవరు కూడా మాట్లాడట్లేదు. అండ్ తర్వాత ఖచ్చితంగా ఇండియన్ చట్టాలు కూడా వీళ్ళకి వర్తించేలాగా చేయాలి. ఎందుకంటే వీళ్ళిదంతా చేసిందంతా ఇండియాలోనే, ఇండియన్స్తోనే కాబట్టి, తెలుగు వాళ్ళతోనే కాబట్టి. సో ఫర్దర్గా కూడా ఎవరు ఇలా చేయకుండా ఉంటారు. అండ్ ఫర్దర్గా ఇదంతా కూడా ఆగుతుంది, చూడాలి మరి. ఇంకా అంటే ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ అంటే ఒక నిజంగా స్కామ్ జరిగిందని 100% ప్రూవ్ అయితే, ఎందుకంటే ప్రూఫ్లు అయితే చూపిస్తున్నారు కానీ వాళ్ళు దానికి ఏదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి గురించి లీగల్గా వెళ్ళండి. ఫస్ట్ మీరు ఏవైతే మీ మీద కేసులు పడుతున్నాయో, ఫస్ట్ ఏవైతే మీ మీద ఎలిగేషన్స్ వస్తున్నాయో వాటి గురించి లీగల్కి వెళ్ళండి. మీరు క్లీన్ చిట్ తెచ్చుకోండి, అసలు ఏమీ లేదు, మా తప్పు ఏమీ లేదని చెయ్యండి, ప్రూవ్ చేసుకోండి. యూకే కోర్టులోనే కాదు ఇండియన్ కోర్టులో కూడా ప్రూవ్ చేసుకోండి. గుంటూరు కోర్టు ఉంటుంది కదా, అక్కడికి రండి, అక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకోండి. ప్రూవ్ చేసుకొని అప్పుడు మాట్లాడితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడలేదు, లాయర్ గారితో మాట్లాడించారు. సో అప్పుడైనా సరే వాళ్ళు వచ్చి మాట్లాడితేనే బెస్ట్ ఆప్షన్. ఇక మీద మేము రెస్పాండ్ అయ్యేది లేదు, రెస్పాండ్ అవ్వద్దు. మాకెవరు యూట్యూబర్లకి, ఇన్స్టాగ్రామర్లకి ఎవరికి రెస్పాండ్ అవ్వమని ఎవరు అడగట్లా, చట్టానికి రెస్పాండ్ అవ్వండి అంతే. ఎందుకంటే ఇండియాలో పుట్టి పెరిగి ఇండియన్స్ని వాడుకొని ఇంతవరకు ముందుకెళ్ళి ఈవెన్ ఆ రీచ్ కూడా అందరికి అంతే కదా. ఇప్పుడు నేనైనా, మీరైనా, ఇంకొకరైనా ఎవరైనా ఇట్లా రీచ్ అనేది వచ్చేది ఎవరి మీద? ఇండియన్స్ మీద. కానీ మళ్ళీ అక్కడికి వచ్చి మటుకు మాది యూకే పాస్పోర్ట్, మాకు ఇండియన్స్ లా వర్తించదు మాకు అని చెప్పిస్తున్నారు ఆవిడతో. ఎందుకు అవన్నీ కూడా? ఇట్స్ నాట్ రైట్. మీరు ఒకవేళ జెన్యున్గా ఇఫ్ ఇన్ కేస్ మీ తప్పేమీ లేదు అని మీరు అనుకుంటున్నట్టయితే లీగల్గా మొత్తం ప్రూవ్ చేసుకోండి, మొత్తం క్లియర్ చేయండి. సెటిల్మెంట్లు చేసుకోకండి. ఈ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వెనక్కి ఇచ్చి సెటిల్మెంట్లు చేయడం కాదు. ఓకే, జరిగింది ఏదైతే ఉందో దాంట్లో మీ తప్పేమీ లేదని చెప్పి ప్రూవ్ చేసుకోండి.
సో ఈవెన్ కొంతమందికి జెన్యున్గా ఉద్యోగాలు డబ్బులు కట్టిన తర్వాత అసలు కనీసం రెస్పాన్స్ లేదు, ఉద్యోగాలు లేవంటున్నారు. సో వాళ్ళకి వీలైతే ఉద్యోగాలు ఇప్పించండి, అండ్ అక్కడ అంతకుముందు తప్పు జరిగింది అనేది మా ఒప్పుకోండి, లేదంటే తప్పు జరిగిందని ఒప్పుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా ఇప్పించండి. అదైనా బెస్ట్ ఆప్షనే. వాళ్ళకి ఉద్యోగాలు వస్తే అంతకంటే కావాల్సింది ఏముంది. కాకపోతే ఏంటంటే మరి ఆ పంచల ఫంక్షన్ డబ్బులు మళ్ళీ వెనక్కి ఎలా తెస్తారో మరి ఆలోచించుకోండి. మరి ఇంకా ఆల్రెడీ ఖర్చు అయిపోయినట్టున్నాయి కదా అక్కడ. సో బొట్టులో ఏదో ఏదో డైలాగ్ ఉంటుంది, ఏదో 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 అది ఏదో ఏదో పాల ప్యాకెట్ యాడ్ అనుకుంటా, పాల ప్యాకెట్ యాడో ఏదో దాంట్లో బొట్టులో కమ్మదనం ఏదో సంథింగ్ అట్లా ఉంటుంది. సో అట్లాగా మీరు కూడా ఇంకా పంచలో స్కామ్ దానం ఉందేమో. సో దాన్ని మరి చూడండి, మరి ఇంకెట్లా రికవర్ చేస్తారు ఏంటనేది. ఇఫ్ ఇన్ కేస్ ఇవన్నీ కూడా నిజం అయితే, నిజం కాదు అని మీరు ప్రూవ్ చేశారనుకోండి, ఇంకా అది ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు ఇంకా జనరల్గా అందరూ ఏం చేస్తారు, అందరూ చేయాల్సిందే. సోషల్ మీడియాలకు మళ్ళీ వచ్చి ఇట్లా నందన గారు, మధుకర్ గారు, అయ్యో క్షమించండి, ఇట్లాగా తప్పుగా అర్థం చేసుకుని ఏదైనా మాట్లాడతాం, అందరం కూడా అదే చెప్తాం. బట్ ఫస్ట్ ప్రూవ్ చేసుకోండి, అక్కడెక్కడైనా ఏదో కోర్టులో లీగల్గా ప్రూవ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఇండియన్ కోర్టులోనే ప్రూవ్ చేయండి. ఎందుకంటే యూకే కోర్టులతో ఏముంది, యూకే చట్టాలు వేరు, ఇక్కడ చట్టాలు వేరు. పైగా మీరు చేసింది యూకే వాళ్ళతో కాదు కదా, మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఒకళ్ళు నిజంగా చేసినట్టయితే కన్ఫర్మే లేండి ఆల్మోస్ట్. బట్ ఎందుకు ఆలోచించి, రెండు వైపులా ఆలోచించి మాట్లాడాలంటారు కదా అని చెప్పి చెప్తున్నా. సో ఒకవేళ అక్కడ చట్టాలు సంబంధం లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది ఇండియన్స్తో కాబట్టి అక్కడ చట్టాలు మీకేమి శిక్షలు ఇవ్వకపోవచ్చు. సో ఇక్కడవే చూసుకోండి, ఇక్కడికి రండి, జెన్యున్గా చూడండి, జెన్యున్గా కోర్టుకి అటెండ్ అవ్వండి, శిక్షలు పడితే శిక్ష వేయించుకోండి. అది మీరు ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశారని కనుక ప్రూవ్ అయినట్టయితే అది చూద్దాం మరి ఇంకేం చేస్తారో మరి ఇంకా. సో ఇది సిచ్యువేషన్. సో మోస్ట్లీ ఇంకా దీని తర్వాత మళ్ళీ ఏదైనా జెన్యున్ అప్డేట్ ఉంటే తప్పిస్తే మనం దీని గురించి మాట్లాడలేము, ఈ కేసు గురించి. బికాజ్ ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్ ఎండ్కి వచ్చింది. బికాజ్ జనాలని కాదు, అందరం కూడా మర్చిపోతాం. అంటే కేసుని మనం సాగదీయలేము ఎక్కువ రోజులు. ఇలాంటి కేసులు జనరల్గా ఇలాగే జరుగుతూ ఉంటాయి. మంగ్లీ కేసు కూడా మీరు నోటీస్ చేయండి, ఇది మంగ్లీ కేసు కూడా అంతే. మంగ్లీ కేసును కూడా ఒక 4 రోజులు కొట్టారు పీపుల్. అది మంగ్లీ అలా చేసింది, మంగ్లీ ఇలా చేసింది, అది ఎటెటో జరిగింది కేసు, స్కామ్, పెద్ద స్కామ్, అంత స్కామ్, ఇంత స్కామ్, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు, ఇది జరిగింది, అది జరిగింది అన్నారు. ఓ 4 రోజుల తర్వాత ఆ లాయర్ ఎడిపోయాడో కూడా తెలియదు. ఆ లాయర్ మీద పాపం తాగేసి వచ్చాడని చెప్పి కేసు వేశారు కదా, అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర. సో ఆ లాయర్ ఎడిపోయాడో తెలియదు, ఈవిడ ఎడిపోయిందో తెలియదు, ఆ కేసు ఎడిపోయిందో తెలియదు. అది ఎప్పుడుకో నడుస్తూ ఉంటుంది, మళ్ళీ హీరింగ్లు వచ్చినప్పుడల్లా. అప్పటికి జనాలకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద. నిజం, మీరు ఒకప్పుడు మీకు బాగా గుర్తుందో లేదో, మదనపల్లి జంట హత్యల కోసం గుర్తుందో లేదో నేను ఒక వీడియో చేశాను. నేను ఒకటే చాలా చేశా అప్పట్లో. సో అప్పట్లో మనదంతా కూడా ఒక సెపరేట్ స్టైల్ ఆఫ్ డీకోడింగ్లు అవన్నీ ఉండేవి. సో ఇప్పుడు కొంచెం అవన్నీ పక్కన పెట్టాను కానీ, బట్ మళ్ళీ ఐ హ్యావ్ టు బ్రింగ్ దట్. అయితే ఈ మదనపల్లి జంట హత్యల కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదన్నీ కూడా అప్పుడు ఒక 15 రోజుల పాటు విపరీతమైన ఇంట్రెస్ట్తో చూశారు పీపుల్, అవునా? ఆ తర్వాత ఏమైపోయింది, లేదు, ఇంకెవరు గుర్తులేదు, దానికి ఎవరికీ గుర్తులేదు అసలు. మదనపల్లి ఇన్సిడెంట్ కోసం అస్సలు గుర్తులేదు ఎవరికి కూడా, కంప్లీట్ మర్చిపోయారు. నేను అనేది అదే అనమాట. సో ఈ మదనపల్లి జంట హత్యలు తర్వాత వాళ్ళకి శిక్ష పడింది. ఆ పేరెంట్స్ ఇద్దరికి కూడా 14 ఏళ్ళు శిక్ష పడింది. వాడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు. అది మనకి ఇప్పటికీ కూడా బయటికి రాదు. మీడియా ఇనీషియల్గా ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తుందో తర్వాత ఆ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించదు. అది ప్రాబ్లం అన్నమాట ఇక్కడ. సో మీడియానే కాదు, ఇప్పుడు మనం ఎంతవరకు రియాక్ట్ కాగలమో అంతవరకే రియాక్ట్ అవ్వగలుగుతాం. సోషల్ మీడియాలో ఎంతవరకు మాట్లాడగలమో అంతవరకే మాట్లాడగలుగుతాం, తర్వాత మాట్లాడలేం కదా. సో అక్కడ ఏమైపోద్దంటే ఏమో అక్కడ మీడియా వాళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళు వెళ్ళి మొత్తం ప్రతిదాన్ని కవర్ చేయగలుగుతారు. అట్లీస్ట్ దాని త్రూ మనం కొన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ తీసుకొని మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం కొన్ని సెపరేట్ పాయింట్స్ మన మైండ్లో తీసుకొని వచ్చి పెట్టచ్చు. మనకు కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఇది ఇలా జరిగింది కదా, సో దీని వెనక ఈ కారణం ఉండొచ్చు అనే ఒక పాయింట్ మన మైండ్లో స్ట్రైక్ అవుతుంది. బట్ దాన్ని మనం అన్నిసార్లు కూడా వాళ్ళ ముందు పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇలాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. బట్ అట్లీస్ట్ సమ్ పీపుల్ వరకైనా రీచ్ అవుతుంది. మీరు జడ్జిలు, లాయర్లు, పోలీసులు వాళ్ళ వరకు కాకపోయినా అట్లీస్ట్ పీపుల్ వరకైనా ఈ పాయింట్ రీచ్ అవుతుంది. సో అందుకు మీడియా కూడా అటెన్షన్ ఇవ్వాలి. బట్ ఫర్దర్గా మీడియా అటెన్షన్ ఇవ్వదు అసలు. సో అందువల్ల పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట.
సో ఇవన్నీ కూడా ఇట్లా నడుస్తూ ఉంటాయి. ఇంకా దానికి మనం ఏం చేయలేము. సో ఈ కేసు కూడా అంతే. అన్ని కేసుల్లాగే కొద్ది రోజుల తర్వాత గంగా అర్పణం అయిపోద్ది మొత్తం. అంతే మరి ఇంకేముంది చెప్పండి. సో పీపుల్ ఇగ్నోర్ చేస్తారు. పీపుల్ మర్చిపోతారు. పీపుల్ సైలెంట్ అయిపోతారు. మళ్ళీ ఇంకెవరితో కాంట్రవర్సీ వస్తది. ఇంకొకటి ఏదో చూస్తారు. ఏందో అట్లా నడుస్తూ ఉంటది అంతే. సో లైఫ్‌ని మనం మోస్ట్‌లీ దీన్ని మనం ఇట్లాగే ప్రిడిక్ట్ చేయాలి అంతే. అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు. సో అది మరి సిట్యుయేషన్. అంతే. సో దాట్స్ గైస్ ఇది వీడియో. సో ఇంక మోస్ట్‌లీ ఇంకా ఫర్దర్‌గా ఏదైనా పెద్ద అప్డేట్ లాగా ఏదైనా వస్తే తప్ప మనమైతే ఈ కేసు గురించి ఇంకేమి మళ్ళీ మాట్లాడుకోలేము. సో అంతే యాస్ ఆఫ్ నౌ అయితే ఇంతే. సో దాట్స్ గైస్ దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటి ఓవరాల్‌గా? అసలు వాళ్ళకి ఎప్పటికైనా వీళ్ళు నిజంగా ఒకళ్ళు స్కామ్ చేసినట్టయితే ఇండియన్ లా ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడతది అనుకుంటున్నారా? నేనైతే పడతదో అనుకోవట్లేదు. ఏదో ఒకటి చేసి తిమ్మిని బమ్మిని చేసి అయినా సరే ఇది మేనేజ్ అయిపోద్ది ఈ కేసు. లాస్ట్‌కి మేబీ అదేమంటారు కొంత రిఫండ్ ఇయ్యడము, లేదంటే కొంత సెటిల్మెంట్లు చేసుకోవడం, ఇట్లా చేయడమో, లేదంటే ఎవరైనా ఒకరిద్దరికి జాబులు లాంటివి ఇవ్వడం, ఇట్లాంటివి ఏమైనా చేసి దీని త్రూ సెటిల్మెంట్ అయిపోద్ది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? సో మీరేమంటారనేది చెప్పండి. సో అది మరి సిట్యుయేషన్. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో. నాకు అనిపిస్తుంది అది. మీకేమనిపిస్తుందో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మనకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగున్నాం. నెక్స్ట్ వీడియో. బై బై.